రైటిక రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నేడు జన జాతర పేరిట భారీ బహిరంగ సభను స్థానిక రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. వారితో పాటు పలువురు జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు సభలో పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్. ఎస్ ప్రసన్న, మరి కాసేపట్లో తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ప్రజా గర్జన సభ అంటే జన గర్జన సభకు భారీగా రాబోతున్నారు. దాదాపు 10 లక్షల మంది వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి ఈ ప్రజా జనగర్జన సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీ స్కీమ్స్ ఈ ప్రాంతం నుంచి అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో కూడా అనౌన్స్ చేసిన సందర్భంలో తెలుగులోకి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక సెప్టెంబర్ 17, 2023 తారీఖు రోజు విజయబేరి భారీ బహిరంగ సభ నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తుక్కుగూడలో నిర్వహించబోతుంది. దాదాపు 10 లక్షల మంది ప్రజలను మొబిలైజ్ చేసే లక్ష్యంగా చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనతో మాట్లాడడానికి ఎట్లా ఉంటుంది ఏం సంగతి అన్న దానిపైన మనతో మాట్లాడడానికి మహేష్ కుమార్ గౌడ్, ఈ యొక్క జనగర్జన సభకు మీరు ముఖ్య అతిథి అంటే మీరు అధ్యక్షతన వహిస్తబోతున్నారు. సో ఈ కార్యక్రమం ఎస్ అంటే మొత్తం ఎట్లా ఉండబోతుంది, ఎంతమంది రాబోతున్నారు? దీన్ని 6 నుంచి 10 లక్షల మందిని మేము ఇక్కడ మొబిలైజ్ చేయబోతా ఉన్నాం. ప్రజల్లో ఉత్సాహం కనబడతా ఉంది. పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసు 120 రోజుల్లో మేము చెప్పిన ప్రతి మాటని, ప్రతి వాగ్దానం తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాము. వెనక ముందు అన్నీ కూడా అమలుకి నోచుకుంటా ఉన్నాయి. ప్రతిపక్షాలు అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడైతే మేము అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ తుక్కుగూడ నుంచి వాగ్దానాలు ఇచ్చినామో అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఏఐసీ ఇచ్చినటువంటి పాంచ్ న్యాయ్ పత్రాల ఎన్నికలు విడుదల చేయకపోతున్నాం. వాటిని తెలుగులో అనువదించి వాటిని ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కనీసం 15 సీట్లు గెలిపించండి ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానంగా చూసినట్టయితే మొత్తం 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే 5 గ్యారంటీ స్కీమ్స్ ఉండబోతుంది. మంత్రి శ్రీధరబాబు గారు ఉన్నారు, వారిని అడిగి ప్రజానికానికి అసలు వారి హక్కులను కాలు రాసే ప్రయత్నం చేసింది. ఏం చేయలేని బీజేపీ పార్టీ ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు ఈరోజు. మరోవైపు రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా పంట సాయం పెంచుతామని ఇవన్నీ కూడా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే దీక్షలు కూడా చేస్తున్నారు. 3 నెలల కాలంలో మేమేం చెప్పినాం? మొదలు పెడతాం, మేము ఇచ్చిన ప్రతి హామీని మొదలు పెడతామని చెప్పినాం. ఓపిక ఉండాలి కదా. వచ్చి రాగానే ప్రభుత్వంలో వారు లేరు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు కూడా బీజేపీ అధికారాలు రాలే. వారికి తెలియదు. వారి మిత్రపక్షం అయితే 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా నడుస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా వెసులుబాటు కలిగించే కార్యక్రమం చేస్తాం, 10 మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తామో ఈరోజు వారు తెలిసిన వారు కూడా అదే మాట్లాడడం. కేవలం ఎన్నికల్లో పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలని ఒక పక్కన టీఆర్ఎస్, వారి మిత్రపక్షమైన బీజేపీ ఈ విధమైన సత్యదూరమైన ప్రచారం చేసుకుంటూ పోతా ఉంటే ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రధానంగా 6 గ్యారంటీ మేము చెప్పాము 10 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్స్ ఇక్కడి నుంచి వెళ్ళి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గ్యారంటీ స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది. దానికి ప్రత్యక్షంగా మీరు ఉండబోతున్నారు. తెలంగాణ సమాజంతో పాటుగా దేశ రాజకీయాలకు కూడా ఈ వేదిక నుండి ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? దేశంలో ఈరోజు న్యాయం చేకూర్చాలి. 10 సంవత్సరాల కాలం పాటు దేశ ప్రజలకు సంబంధించిన హక్కులు, విధాన విషయాల్లో ఈరోజు వ్యవస్థలను విధ్వంసకరంగా చేసిన నేపథ్యంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత న్యాయం చేయాలి ప్రతి వర్గానికని న్యాయపత్రాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు.
ప్రధాన అంటే ఇప్పటికీ భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది, అంటే భారత్ న్యాయ యాత్ర చేయడం జరిగింది. మీరు భారతదేశాన్ని కలిపి ఉంచుతామని అంటున్నారు, వారు భారతదేశాన్ని విడగొట్టాలనుకుంటారు. సో ఈ వేదిక దేశ రాజకీయాలకు ఎట్లా నాంది పలకబోతుంది? భారత్ జోడో అన్ని వర్గాలను మమేకం చేస్తూ అతి పెద్ద సాహసోపేతమైన పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు. న్యాయయాత్ర చేసిండ్రు మొత్తం దేశంలో. దేశ ప్రజలు ఏ విధంగానైతే చాలామంది ఈరోజు కేవలం బీజేపీ పార్టీ వారి పార్టీ పరంగా సంతోషంగా ఉంటే, వివిధ వర్గాల ప్రజలు ఈరోజు భయాందోళనతో వ్యవస్థల తీరుగా చూడని అంశంలో మేమున్నాము, ధైర్యంగా ఉండని ఒక పిలుపునిచ్చి ముందుకు నడిచి భారత్ జోడో కానీ భారత్ న్యాయ యాత్ర కానీ ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈరోజు మీరందరూ ఈ దేశ ప్రగతికి, ఈ దేశాభివృద్ధికి మీరందరూ కూడా హిస్సేదారులని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిచిన రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా న్యాయం చేకూర్చాలనే ఒక ప్రయత్నంలో ఈరోజు న్యాయపత్రాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. మొత్తం 10 లక్షల మంది మొబిలైజ్ చేయబోతున్నారు. ఆ 1 లక్ష మంది మహిళలను తీసుకురాబోతున్నారు. మహిళలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక ప్రభుత్వ పథకాలు పెట్టడం జరిగింది. సో మహిళలు ఎక్కువగా మొబిలైజ్ చేయడానికి ఇక్కడి నుంచి ఇంకా వాళ్ళకి హామీలు కానీ మీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం? ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో మీరు మేనిఫెస్టో చూస్తుంటే మహిళా సెంట్రిక్, మహిళలను కేంద్రీకరించి మహిళా అభ్యున్నతికి, మహిళా అభివృద్ధికి, మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాలే మేము మా మేనిఫెస్టోలో ఈరోజు మళ్ళీ అదేవిధంగా గ్యారెంటీలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం కానీ, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఉమెన్ సెంట్రిక్ పథకాలని ప్రజల్లో అమల్లో తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ప్రతి మహిళను కోటీశ్వరాలను చేయాలని మొన్న జరిగిన ఒక సభలో దానికి నాంది పలికినాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మహిళలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ విషయంలో పెద్దపీట వేయడం జరుగుతుంది. ప్రధానంగా జనజాతర సభకు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కార్యకర్తలు, నాయకులందరూ కూడా తుక్కుగూడలో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ గా నిలవబోతుంది. సెప్టెంబర్ 17వ తారీఖు 2023లో విజయబేరి సభ నిర్వహించి 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు పరుస్తామని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రకారంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. అదే తరహాలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా 5 గ్యారంటీ న్యాయ సంబంధించినటువంటి గ్యారంటీ స్కీమ్స్ ఈ వేదిక ద్వారాగా అనౌన్స్ చేసి వాటిని కూడా అమలు పరిచి దేశంలో మతత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుందని కూడా స్పష్టమైన విధానాన్ని పార్టీ చెప్పబోతుంది. ఈ వేదిక ద్వారా 10 లక్షల మంది రాష్ట్ర నలుగురు రాబోతున్నారు. 1 లక్ష మంది మహిళలు కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. రాహుల్ గాంధీ నేరుగా వారితో ఇంటరాక్ట్ కాబోతున్నారు. దేశ ఎటువంటి విధానాలు అవలంబిస్తుందో స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా రాహుల్ గాంధీ చెప్పబోతున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో పాటుగా ముఖ్యమంత్రి పిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మాట్లాడబోతున్నారు. సో మొత్తంగా చూసినట్టయితే తుక్కుగూడ సంబంధించిన అంశాల్లో, రాజకీయమైనటువంటి అంశాల్లో చూసినట్టయితే దేశ రాజకీయాలకు ఇక్కడ నుండి ప్రారంభమయ్యబోతున్నాయి. తెలుగులోకి అనువదించిన దాంట్లో ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఏం చేయబోతుందో కూడా రాహుల్ గాంధీ చెప్పబోతున్నారు. ఈ అంశం పైన మనతో ఉదయనించలు కూడా తుక్కుగూడ నిర్వహణ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్న సందర్భం ఉంది. నా కొలిక్ రానా ఉన్నాడు. రానా, మొత్తం చూసినట్టయితే మనం 2023 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చూస్తాము. అప్పుడు విజయవేరి మహాసభ సేమ్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ స్పష్టమైన తేడా ఏం కనబడుతుంది, ఎట్లా కనబడుతుంది? మనం ఇద్దరము విట్నెస్ చేసాం. లక్షలాది మంది ప్రజలు అప్పుడు వచ్చారు. అప్పుడు ఒక హోప్ ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదా అని కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు 10 లక్షల మందికి పైగా కూడా జనాలు రాబోతున్నారు. ఇదొక హిస్టారికల్ మూమెంట్ గానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా విజయ బేరి అనేది మోగించబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంట్ గా ఇది తయారైంది తుక్కుగూడ సభ అనేది. మొదటి సభ సూపర్ సక్సెస్ కావడము. ఎందుకంటే గతంలో కూడా మనం
ఇదే సభలో దర్పల్లి గారు కూడా విట్నెస్ చేశాడు. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అనేసి కూడా ఒకసారి ఆయన కూడా అడుగుదాం. దర్పల్లి గారు, అసలు నిజంగా చెప్పండి, మీరు అందరూ ఏంటికి సాక్ష్యంగా నిలిచారు. విజయవేరి భాగం సభ ద్వారా 6 గ్యారంటీ స్కీమ్స్ అనౌన్స్ చేశారు, వాటిని ప్రభుత్వం వచ్చింది అమలు పరుస్తున్నారు. సేమ్ మళ్ళీ అదే ఇప్పుడు ఈ తారీఖు అంటే ఏప్రిల్ మనకు 6వ తారీఖు రోజు కూడా మీరు ఇదే ప్రాంతంలో 5 గ్యారంటీ స్కీమ్స్ అనౌన్స్ చేయబోతున్నారు. రాహుల్ గాంధీ రాబోతున్నారు. మీకు ఎట్లా అంటే అనిపిస్తుంది? ఎందుకంటే గతంలో పోరాటాలు చేశారు, తర్వాత ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్ విషయం అండి. నేను చాలా క్లియర్గా బీజేపీని అడుగుతున్నా, ఎన్ని రోజులు ఈ అక్షంతల పేరు మీద, మట్టి పేరు మీద, రాముని పేరు మీద ఓట్లు అడుగుతారో నాకు క్లియర్గా చెప్పాలి సాదిక్. ఎందుకంటే తమాషా అయిపోయింది పబ్లిక్కి తమాషాగా మారిపోయింది. పబ్లిక్ని చూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంతా కూడా. అరే పొద్దున్న లేస్తే దేవుని అడ్డం పెట్టుకుని ఓట్లు అడిగే సంస్కృతి నుంచి ఫస్ట్ బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. దాంతోపాటు దేశంలో జరుగుతున్న అసమానతలను దూరం చేయాలంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే సంకల్పంతో ముందుకు పోతున్నారో అవన్నీ అమలు కావాలి. ఏ విధంగా అయితే తెలంగాణలో మేము అమలు చేస్తున్నామో, ఏదైతే వాగ్దానాలు చేసినామో తెలంగాణలో ఏవైతే అమలు చేస్తున్నామో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు తీసుకునే అన్ని కూడా అమలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం. సభకు సంబంధించినటువంటి జన సమీకరణ ఎట్లా ఉండబోతుంది? ఏ ప్రాంతం చేస్తున్నారు? ఎంతమంది రాబోతున్నారు? వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంది? ఇప్పుడు సమీకరణ చేసే అవసరం లేదు, పబ్లిక్ వాలంటీర్గా వస్తున్నారు. పబ్లిక్ వాలంటీర్గా వచ్చినప్పుడు సమీకరణకి ఏం అవసరం? మేము సమీకరణ జస్ట్ మేము అనౌన్స్మెంట్ ఇచ్చినాం. ఇట్లా మన పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం పబ్లిక్కి ధైర్యం ఇచ్చే అవసరం ఉందంటేనే పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు తప్ప మేము ప్రత్యేకంగా పోయి సమీకరణ చేయాల్సినంత అవసరం అయితే ఇప్పుడు పడట్లేదు. అప్పట్లో చాలా సమీకరణలు చేసినాం, చాలా మమ్మల్ని అన్చేసిండ్రు. మేము ఏ రోజు కూడా ఎవరిని అన్చేస్తలేం. నిన్న కేసీఆర్ రోడ్ల మీదకి పోయి ఆపినామా? మేము ఎప్పుడన్నా మమ్మల్ని రోడ్ల మీదకి పోనిచ్చిండ్రా? అది స్వాతంత్రం అంటే. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో రానున్న వ్యాప్తంగా కూడా స్వాతంత్రం వచ్చే అదృష్టం ఈ ప్రజలకు కలుగుతుంది. ఖచ్చితంగా ఏ స్వాతంత్రం అయితే తెలంగాణలో బతున్నామో అదే స్వాతంత్రంతో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ దేశ ప్రజలు బతారని నేను కోరుకుంటున్నాను. అంటే మొత్తం 3 స్టేజ్ చేశారు కదా, మొత్తం ఏఐసిసి సంబంధించిన అగ్రనేతలతో పాటు ఎవరెవరు పాల్గొంటారు? ఈ 3 స్టేజ్ల యొక్క ప్రాముఖ్యత? 3 స్టేజ్లు ఇక్కడ ఎంపీలు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, కొంత కాంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఉంటారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఈ పెద్ద స్టేజ్ చేయడం జరిగింది. కొంతమందికి ఇక కార్పొరేటర్స్కి అక్కడ స్టేజ్ 2 అట్లా వేయడం జరిగింది. మేయర్ గారికి మొన్న వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఎక్కడ ఇంపార్టెన్స్ తగ్గొద్దన్న ఉద్దేశంతో ఇంకో 2 స్టేజ్లు కూడా ఏం జరిగింది. కళాకారుల కోసం కూడా ఇంకొక స్టేజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా నీట్గా ఇది అంతా అరేంజ్మెంట్స్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. మీరు కూడా మాతో పాటు మీడియా కూడా కోరుకుంటున్నాం. అంటే రాహుల్ గాంధీ వెళ్ళి 200 మీటర్ల వరకు ముందుకు ర్యాంపుకి వెళ్ళి అక్కడ ప్రజలతో అభివాదం 200 మీటర్ల వరకు ముందుకు ర్యాంపుకి వెళ్ళి అక్కడ ప్రజలతో అభివాదం ప్రత్యేకమైనటువంటి అంశాలు చేర్పరిచారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? పబ్లిక్ ని రీచ్ కావాలని అంత ఏం లేదు, కానీ కొంత పబ్లిక్ లకు రీచ్ కావాలన్న ఉద్దేశంతో అక్కడ అంత దూరం వరకు 200 మీటర్ల స్టేజ్ అరేంజ్ చేసిండు. దాని అన్నిటికీ అంత దూరం తీసుకొని రాహుల్ గాంధీ గారు మొత్తం వాళ్ళందరినీ కలుస్తారో లేదో తెలియదు, కానీ పోలీసు అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇస్తారు. కానీ చూడాలి ఎంతవరకు వీళ్ళు అలౌ చేస్తారు, పోలీసు ఎంతవరకు అలౌ చేస్తుంది అనేది ఒక ఆలోచన. అంటే మీరు ఇంత ధీమాగా ఉన్నారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కానీ కేసీఆర్ మాత్రం మొత్తం 100 రోజుల్లోనే మొత్తం అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశారని కూడా ఆరోపిస్తున్నారు దర్పల్లి గారు. 100 రోజుల్లో ఏం జరుగుతుందా నాకు అర్థమే అయితే లేదు. 100 రోజుల విధ్వంసం ఎట్లయితుంది సాదిక్ గారు? నేను ఒకటే కోరుకుంటున్నా, ఏం విధ్వంసం జరిగిందని చెప్పాలి. కరువు అయితే 1 రోజులో వచ్చిందా? నిన్న వర్షం పడకపోతే ఈరోజు ఎండిపోతుందా? ఒకవేళ నిన్ననే వర్షం పడకపోతే ఈరోజు ఎండిపోతుందా? ఒకసారి ఆలోచించండి సాదిక్ గారు. అంటే నేను ఏమంటే చెప్పడం చాలా ఈజీ అండి, ఎవరైనా మాట్లాడవచ్చు. మేము కూడా మాట్లాడాం గతంలో, వాళ్ళు కూడా మాట్లాడతారు, మేము తప్పు పడట్లేదు. మేము స్వతంత్రం ఇచ్చినాం, మీరు ఏది మాట్లాడాలన్నా స్వేచ్ఛ ఇచ్చినాం, మీరు ఏదన్నా మాట్లాడవచ్చు అంటున్నాం. మేము రావడంతో ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం. ఎందుకు ఓపెన్ చేసినాం? ప్రజలకు స్వతంత్రం ఉండాలి, ప్రజలు ఏది కోరుకున్నా వ్యక్తపరిచే. ఇప్పుడు కేసీఆర్ గారు పొలం బాట పట్టిరో ఏదో పట్టి కేసు చెప్పండి, అక్కడ ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మా మంత్రులు ఉన్నారు, రివ్యూ చేసుకుంటారు, రెక్టిఫై చేసుకుంటాం. దీనిలో తప్పేం లేదు. ఏ మానవుడు చెప్పినా రిసీవ్ చేసుకునే కెపాసిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎవరిని విస్మరించే అవసరం లేదు. తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పు అని మాకు కనపడింది అనుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రజలకు దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తాం తప్ప మీరు చెప్పింది దాన్ని మేము నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము కోరుకోవడం ఏంటంటే ఎవరైనా చెప్పొచ్చు,
ఇది ఆ స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇక్కడ ఒక సభ నిర్వహిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఈ సభకు రాబోతున్నారు. చాలా బ్రహ్మాండమైన సభ. రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఇక్కడ గర్జించబోతున్నారు. ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? ఎవరు రాహుల్ గాంధీతో పాటు ఇంకెవరెవరు వస్తున్నారు? రాహుల్ గాంధీతో పాటు బట్టి విక్రమార్క గారు, కేసీ వేణుగోపాల్ గారు, కొప్పుల రాజు గారు, ముఖ్యమంత్రి అతి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడే శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడే డయాస్ పైన ఉన్నారు. పొద్దున్న నుంచి ఆయన కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. మేము కూడా వీలంత వరకు మాకు చేతనైన పనులు మేము కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడే నరేంద్ర రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు. కాబట్టి సో మీరు ప్రాంగణం ఒక్కసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్రాంగణం అంతా కూడా. ఒక్కసారి చూడండి. ఎస్, మేమేం కాదనట్లేదు, చెరువులలో నీళ్ళు ఎండిపోలేదు అనట్లేదు. కొన్ని చెరువులు ఎండినాయి, కొంత వాటర్ స్కేర్సిటీ ఏర్పడ్డది. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు అన్నది ఒకటే ఒక సంకల్పంతో ఎవ్రీడే రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. దాంతోపాటు మంత్రులందరూ కూడా ఈ రివ్యూస్లో పాల్గొంటున్నారు. ఆ రివ్యూ మీటింగ్లలో కావాల్సిన అంశాలన్నీ కూడా డిస్కషన్కి వస్తున్నాయి. వాటర్ని ఎట్లా స్కేర్సిటీని ఎట్లా అధిగమించాలా, ట్యాంకర్లు ఎట్లా ప్రొవైడ్ చేయాలా, ఊర్లలో ఎవరికి ఇబ్బంది కాకుండా చూడాలని ఒక పరిస్థితి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం. ఎన్ని లక్షల మందిని మొబైల్ చేయబోతున్నారు? వారికి అరేంజ్మెంట్, ఎందుకంటే బాగా ఎండ ఉంది, ఎట్లా చేస్తారు? ఏం కాదు, ఎండ తగ్గుతుంది. ఇంకా గంటన్నర అయితే ఎండ తగ్గిపోతుంది. 5 నుంచి 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నది. సో బ్రహ్మాండమైన ప్రాంగణం ఇదంతా కూడా సూపర్ బంపర్ విజయం అవుతుంది. ఓకే, ప్రధానంగా మీరు చెప్పండి మేడం, మొత్తం మహిళలకు సంబంధించిన వారు 1,00,000 మంది రావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మహిళలకు రావడానికి ప్రధాన కారణం ఇది. వాళ్ళకు అంటే మేనిఫెస్టో ఏమి ఉండబోతుంది? ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ అమలు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు 5 న్యాయ్ 25 గ్యారంటీస్ అనేది ప్రకటించబోతున్నారు. అది దేశవ్యాప్తంగా కూడా ఒకటే ఉంటుంది. అదే కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు న్యాయం చేస్తుంది కాబట్టి మహిళలనే ఫస్ట్ ఈ 5 న్యాయాల్లో కూడా నారీ న్యాయ అనేది పెట్టడం జరిగింది. అది ఇప్పుడు తొందరలోనే ఇంకో 1-2 అవర్స్లో శ్రీధర్ బాబు గారు ప్రకటించబోతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో మా మేనిఫెస్టోలో ఏమైతే పెట్టినామో అవి కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం. లక్షల్లో, కేవలం 1,00,000 కాదు, లక్షల్లో ఈరోజు మహిళలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. మొత్తం తెలంగాణ నలుమూలల నుంచి కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ సక్సెస్ కావాలని వాళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. సభ విజయవంతం అవ్వాలని మారుమూలలు ఉన్న ప్రతి మహిళ, ప్రతి అక్క చెల్లె, అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సభ కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా విజయవంతంగా దేశంలో ఇది మెయిన్గా ఇంత సభ అంటే ఇట్లుంటదా అనే విధంగా ఈ రోజు ఏర్పాట్లు చేయడం. ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం 100 రోజుల్లో మొత్తం సర్వనాశనం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని, నీళ్లు లేక అయిపోయింది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏవైనా మాట్లాడతారు. మేము వచ్చి కేవలం 100 రోజులు అయింది. 100 రోజుల్లో గత 10 ఏళ్ల పాలకుడు చేయని కూడా మేము ఈ 4 నెలల్లో ఈ 100 రోజుల్లో మేము చూపిస్తున్నాం. ఇప్పుడు కాలం లేక ఏదో పచ్చగున్న దగ్గరికి ఒక ఎండిపోయిన దగ్గరనే సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్గా వెళ్ళి ఇవి వరి ఎండిపోయింది అని అదొక ఎట్లా అనంటే అదొక స్ట్రాటజీగా వాళ్ళు వెళ్తున్నారు, మైండ్ గేమ్ తోటి తప్ప. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసే విధంగా నిన్న ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనేది కూడా మర్చిపోయి నానా తిట్లు, ఎన్ని తిట్టాలనో తిట్టకూడదో అట్లా అంత దారుణంగా కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని, మా నాయకులందరినీ కూడా తిట్టిపోయడం జరిగింది. ఇప్పుడు కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే ఏం మునిగిపోతుంది అంటున్నారు. మరి ఆ 2 పిల్లర్లు కుంగిపోయే ఈ రోజు అంత ఇబ్బందిగా ఉంది మేడిగడ్డ ప్రాజెక్టుకు. మరి ఇంకా వాళ్ళ విధానాలను తప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళు ప్రాజెక్టు ఎవరికైతే ఇచ్చిండ్రో వాళ్ళ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా గమనించకుండా ఎంతసేపు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని తిట్టే విధంగా ఈరోజు గత ముఖ్యమంత్రి ఆయన విమర్శిస్తున్నారు, ఆయన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. జనజాతర సభకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తెలుగులోకి ఇక్కడ అనౌన్స్ చేయబోతున్నారు. ప్రధానంగా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశానికి ఏం చేయబోతుందని కూడా స్పష్టమైన విధానాన్ని కూడా రాహుల్ గాంధీ ఈ తుక్కుగూడ వేదిక ద్వారా ప్రకటించబోతున్నారు. ఎందుకంటే 2023 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు 6 గ్యారంటీ స్కీమ్స్ అమలుపరిచి అనౌన్స్ చేసి అమలుపరిచినట్టు ఘనత ఉంది. ఏదైతే హామీ ఇస్తుందో హామీ ప్రకారం కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు రాహుల్ గాంధీ మరికొద్దిసేపట్లో అయితే తుక్కుగూడ రాబోతున్నారు. తెలంగాణ సమాజంతో పాటుగా యావత్ దేశానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏం చేయబోతుందో స్పష్టమైన విధానాన్ని ఇక్కడ నుండి ప్రకటించబోతున్నారు. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.